ఫామ్ హౌస్ల మీద లొల్లి పెట్టుకుంటారు. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉందని వీళ్ళు, లేదు పొంగులేటి ఫామ్ హౌస్ ఉంది, ఇంకొక ఆయన ఫామ్ హౌస్ ఉంది, వివేక్ ఫామ్ హౌస్ ఉంది, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందని వీళ్ళు, మాకు ఇద్దరు ముగ్గురికి ఉంది, మీకున్నది సవితా ఇంద్రారెడ్డికి ఉంది, ఆయనకు ఉంది, ఉందని వీళ్ళు. ఈ 111 జీవోని ఉల్లంఘించి మొత్తం ఫామ్ హౌస్లు కట్టారు. అక్కడ పనాద్ కాలువ అని ఒకటి ఉంది, దాని మీద మొత్తం కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పనాద్ కాలువ సంథింగ్ ఏదో బునాది కాని కాలువ అవుతుంది ఇక్కడ పిరంగితో పాటు ఇంకేదో పక్కన ఇంకొక లింక్ కాలువ ఒకటి ఉన్నట్టుంది. మొత్తం అన్ని నాలాలు కబ్జా చేసి ఫామ్ హౌస్లు కట్టేసుకున్నారు. కాంక్రీట్ నిర్మాణాలు కట్టడానికి వీల్లేదు అక్కడ 111 జీవో నిబంధనల ప్రకారంగా. అన్ని ఆల్మోస్ట్ లీడర్లు, సినిమా స్టార్లు, ఎన్ఆర్ఐలు వీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు నేను నిన్ననే తేల్చేసిన, ఇది కూల్చారు, అయ్యే పని కాదు. కేటీఆర్ది కూల్చారు, వీళ్ళది కూడా కూల్చారు. ఎందుకు కూల్చారంటే వాళ్ళు చెరువు చుట్టూ ఉండాలని చెప్పి కట్టుకున్నారు. కానీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య నిజాం చెప్తే 1908లో ఫ్లడ్స్ వచ్చి హైదరాబాద్ కొట్టుకుపోయినప్పుడు మహబూబ్ అలీ ఖాన్ చచ్చిపోయింది కూడా పాపం. ఆయన ఆ రోజు తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చి ఎట్లా చేయాలి, హైదరాబాద్ ఎట్లా కాపాడాలంటే వరదలు రాకుండా కాపాడాలి అంటే ఏం చెప్పిండంటే ఉస్మాన్ సాగర్ మీద, హిమాయత్ సాగర్ మీద, అంటే దాని పేరు మూసా నది. మూసా అంటే మోజెస్, ఇది ఈసా నది. ఈసా అంటే జీసస్. ఈ ఈసా నది మీద హిమాయత్ సాగర్ కట్టిండ్రు, మూసా నది మీద ఉస్మాన్ సాగర్ కట్టిండ్రు. అది కట్టి ఆ రోజు ఏం చెప్పిండంటే విశ్వేశ్వరయ్య, చుట్టుపక్కల ఎక్కడ ఆవాసాలు ఉండొద్దు, ఉంటే ఆ చెత్తంతా దీంట్లోకి వస్తుంది. హైదరాబాద్ ఒకసారి ఫస్ట్ అది కడితే హైదరాబాద్ వరదలు రావు, కొట్టుకోపోదు. రెండవది ఆ నీళ్ళన్నీ హైదరాబాద్ ప్రజలు తాగొచ్చు. అప్పుడు 5 లక్షలు 10 లక్షల జనాభా తాగొచ్చును. తాగితే రోగాలు రావు, మంచినీరు. కాబట్టి బీఓడి, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్స్ అందులో ఉండొద్దు, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్స్ కూడా ఉండొద్దు. అంటే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు రావద్దు, ఇళ్ళ నుంచి వచ్చే వ్యర్థాలు కూడా రావద్దు. అట్లా ఆ రోజు చట్టం చేసిండ్రు. దాని తర్వాత 111 జీవో అన్నారు, వేరే విషయం. ఆ రోజు 111 జీవో కాదు, చట్టం ఉంది. తర్వాత 111 జీవో అన్నారు, అది కూడా మంచిదే. కానీ ఏం చేసిండ్రు, కేసీఆర్ వచ్చినాక రద్దు చేస్తే కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి కొబ్బరికాయలు కొట్టారు. 111 కొబ్బరికాయలు కొట్టారు. వాళ్ళు వీళ్ళందరూ కలిసే ఉన్నారు, మొత్తం కలిసే ఉన్నారు. అక్కడ కాలేజీలు ఎట్టు వస్తాయి, కొత్త భవనాలు రావడానికి వీల్లేదు, కొత్త జనాభా రావడానికి వీల్లేదు. అక్కడ పాతవి మాత్రమే ఉండాలి. పెద్ద మంగళారం ఉంది, పెద్ద మంగళారమే ఉండాలి, పక్కన వేరే ఉండడానికి వీల్లేదు. రెడ్డిపల్లి ఉంది, రెడ్డిపల్లె ఉండాలి, పక్కన వేరే ఉండడానికి వీల్లేదు. అక్కడ హిమాయత్ నగర్ ఉంది, హిమాయత్ నగరే ఉండాలి, బుద్ధోలే ఉండాలి. హిమాయత్ నగర్లో ఎన్టీఆర్ ఆశ్రమం ఉండేది, వేరే విషయం. అసలు ఎన్టీఆర్ ఆశ్రమం కూడా విరుద్ధమైంది, కానీ చిన్నది, అది పెద్దదేం కాదు. హిమాయత్ సాగర్ రోడ్డు, ఉస్మాన్ సాగర్ రోడ్డున ఇవన్నిటిని ఉల్లంఘించి 111 జీవో రద్దు చేశారు. మళ్ళీ ఏమైంది, జనం అంతా చెప్పినాక ఉన్నదని చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా దాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఆ నీళ్ళు మురికి నీళ్ళు తాగాలన్నా, హైదరాబాద్లో హిమాయత్ సాగర్ నీళ్ళు వస్తే మురికి నీళ్ళు తాగాలన్నా? ఇప్పుడు వాళ్ళు చేసింది మంచిది కదా, అంత మంచి చేసిన దాన్ని మీరు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఆ రోజుల్లో 1920 కంప్లీట్ అయింది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఇప్పుడు ఎన్నేళ్ళు, 100 ఏళ్ళు దాటిపోయింది కదా. మరి ఇంత జరిగినాక కూడా ఎందుకు నాశనం ఇంకా ఎంత గట్టిగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీరు గట్టిన ఏమో అన్ని కూలిపోతూనే ఉన్నాయి. కానీ 100 ఏళ్ళు దాటినవి గట్టిగా ఉన్నాయి కదా. ఎందుకున్నాయి గట్టిగా? ఎన్ని వరదలు వచ్చినా ఎందుకు నిలబడుతుంది అది? అంటే మీరేమో ఆ రోజుల్లో అవినీతి లేదు, ఈ రోజుల్లో అవినీతి, మొత్తం అవినీతి. అంతే. ప్రజాస్వామ్యం అందరూ కూలగొట్టాల్సిందే, పొంగులేటి అయినా, కేటీఆర్ అయినా, ఇంకెవరైనా, ఎవరైనా కూలగొట్టాల్సింది. రాజకీయ నాయకులు అందరు, అన్ని పార్టీలు కలిసి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలు, ఆ పార్టీలు. ఇప్పుడు ఏమైంది, నిన్నటిదాకా ఏమైంది, తెలంగాణలో సామెత ఉంటుంది, పై చెరువులు ఉన్న మొసళ్ళు కింది చెరువులోకి వచ్చినాయట. అంతే కదా. ఆ పార్టీలో ఉన్న మొసళ్ళు ఈ పార్టీ మొసళ్ళే కదా, అక్కడైనా మొసళ్ళే, ఇక్కడైనా గొలుసు కట్టి పార్టీలు. హిమాయత్ సాగర్లో అయిన మొసళ్ళే ఊర్లో సామెత ఏంటంటే, పెద్ద చెరువులో మొసళ్ళని మన చిన్న చెరువులోకి వచ్చినాయి రా, అందులో పోతే కూడా తినేస్తాయి రా. ఇప్పుడు అన్ని పార్టీలలో రాజకీయ నాయకులు అందరూ మొసళ్ళే, డ్రాగన్లే వాళ్ళు. సో వాళ్ళు ఇటు నుంచి అటు వచ్చిండ్రు, అటు నుంచి ఇటు వచ్చిండ్రు. వీటిని కంట్రోల్ చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. ముందు హైడ్రాను దానికి లెజిస్లేటివ్ పవర్స్ చేయండి, చట్టం చేయండి, చేసి గవర్నర్ ఆమోదముద్ర రానియండి. అప్పుడు జనం నమ్ముతారు. లేకపోతే డ్రామా అయిపోతుంది. 4 రోజుల తర్వాత రంగనాథ్ కూడా తీసుకుపోయి చెత్తబుట్లో పడేస్తారు, లేకపోతే మొసళ్ళకు ఆహారంగా వదిలిస్తారు. అంతే.